14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ ద్వారా లక్నో సూపర్ జెయింట్స్పై తన కెరీర్ను ఆరంభించి అతి చిన్న వయస్సులో ఐపీఎల్ ఆడుతున్న కుర్రాడిగా చరిత్ర సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. ఆడిన మొదటి బంతినే సిక్సర్ కొట్టి సంచలన రీతిలో తనొచ్చానని ప్రపంచానికి స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు మొదటి మ్యాచ్ అంటేనే అదో రకమైన టెన్షన్ ఉంటుంది. అందున టీనేజర్ ప్రపంచమంతా చూస్తోంది. 1,10,00,000 రూపాయలు పెట్టి 14 ఏళ్ల చిన్నపిల్లాడిని రాజస్థాన్ ఎందుకు కొనుక్కుంది అని తను ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్సర్గా మలిచి అన్నిటికీ సమాధానం చెప్పాడు సూర్యవంశీ. లక్నో విసిరిన 181 పరుగుల చేజింగ్లో యశస్వి జైస్వాల్తో కలిసి ఓపెనింగ్ చేసిన సూర్యవంశీ సంజు శాంసన్ గాయం కారణంగా తనకు వచ్చిన అవకాశాన్ని 2 చేతులతోనూ ఒడిసి పట్టుకున్నాడు. 20 బంతులు ఎదుర్కొని 2 4లు 3 భారీ సిక్సర్లతో 34 పరుగులు చేసి మార్క్రమ్ బౌలింగ్లో క్రీజ్ బయటకు అడుగుపెట్టి బ్యాలెన్స్ చేసుకోలేక కీపర్ పంత్ చేతిలో స్టంపౌట్ అయ్యాడు. ఇక అంతే, రీప్లేలో అవుట్ అని తేలగానే కన్నీళ్లు పెట్టుకుంటూ మైదానం వదిలి వెళ్ళాడు. చిన్నపిల్లాడు కదా, హాఫ్ సెంచరీ చేస్తానని అనుకున్నాడు. కానీ వైభవ్ సూర్యవంశీ ఆడిన అద్భుతమైన ఆటకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అసలు అంత ధైర్యంగా మొదటి బంతినే 6గా ఎలా కొట్టాడని చాలామంది మాజీలు పొగడ్తలతో ముంచిలేపుతుంటే, ఈరోజు వైభవ్ సూర్యవంశీ లాంటి 8వ తరగతి చదివే పిల్లాడు ఆడే క్రికెట్ను చూడడానికి పొద్దున్నే అలారం పెట్టుకుని లేచానని మైక్రోసాఫ్ట్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. ఫీఫా వరల్డ్ కప్ తన అఫీషియల్ స్పోర్ట్స్ పేజీలో సూర్యవంశీ ఫోటోను పోస్ట్ చేసింది. ఆ రేంజ్లో తన తొలి ఇన్నింగ్స్తోనే ప్రకంపనలు రేపాడనమాట ఈ టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ.